అండి, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే ఎగ్ పులుసు. ఇలా చిక్కగా టేస్టీగా చిన్న చిన్న టిప్స్ తో నా స్టైల్లో ఎగ్ పులుసు. ముందుగా కళాయిలో ఆయిల్ పోసి ఇలా ఎగ్స్ అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్స్ ఇలా పక్కకు పెట్టుకోవాలి. అదే కళాయిలో 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత కాస్త పసుపు, అల్లం వేసి ఉల్లిపాయలన్నీ ఎర్రగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్కి వచ్చాక రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని ఒకేసారి చింతపండు రసాన్ని పిండి పోసుకోవాలి. అంటే ఇంకా 2 సార్లు అట్లా యాడ్ చేయొద్దు. ఇంకా తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మామూలుగా అయితే ఎండు కొబ్బరి వేస్తాము. ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల కూర చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని కూడా ఈ పులుసులో వేసుకోవాలి. ఇలా కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా పచ్చి కొబ్బరి కూడా మిక్స్ చేసాం కదండి, ఆ పొడి కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా లాస్ట్ స్టేజ్ లో వేసుకోవాలి. అవి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. వీటన్నిటిని కాస్త కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇంకా ఫైనల్ గా అయితే జీలకర్ర, మెంతి పొడి, మసాలా వేసుకోవాలి. ఇదిగోండి టేస్టీ ఎగ్ పులుసు. చాలా చిక్కగా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పిన స్టైల్లో చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తో వంటలు చూడాలంటే మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.